టైటిల్ చూసి అలెక్య చిట్టి పికిల్స్ వెనక కింగ్ నాగార్జున హస్తం ఏమైనా ఉందా అని అనుకుంటారేమో. అలాంటిదేం లేదు. కాకపోతే కింగ్ నాగార్జునకి అలెక్య చిట్టి పికిల్స్ కి మధ్య చిన్న ఇన్సిడెంట్ జరిగినట్టుగా ఒక వీడియో అయితే వైరల్ అవుతుంది. కింగ్ నాగార్జున ఒక ప్రధాన పాత్రలో నటించిన సినిమా కుబేరా. ఈ సినిమాలో జూన్ 20న థియేటర్లకు వచ్చి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా విడుదలకి ముందు చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా కింగ్ నాగార్జునని చిత్ర దర్శకుడు శేఖర్ కమ్ములని నాగ చైతన్య స్పెషల్ గా ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో చైతు అడిగిన ప్రశ్నకి కింగ్ నాగార్జున ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. అయితే ఆయన ఎక్కడ అలెక్య చిట్టి పికిల్స్ ప్రస్తావన తీసుకురాలేదు. కానీ ఆ వీడియోలో కింగ్ నాగ్ చెప్పింది మాత్రం వారి గురించే నెటిజన్లు కొందరు మీమ్స్ వేసి సోషల్ మీడియాలో అల్లరల్లరి చేస్తున్నారు. అసలు ఇంతకీ ఏమడిగారంటే చైతు, మీరు రీసెంట్ గా రిగ్రెట్ అయిన ఫీల్ అయినా ఏదైనా ఒక ఇన్సిడెంట్ చెప్పమని కింగ్ ని చైతు అడిగారు. దీనికి నాగార్జున సమాధానం ఇస్తూ, ఈ మధ్య అలాంటి అనుభవాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన ఒక ఇన్సిడెంట్. అది చూడ్డానికి చాలా బాగుంటుంది, కానీ అది ఇంటికి వచ్చేటప్పటికి పూర్తిగా మారిపోయింది. అంటే మధ్యలో చైతు కలగజేసుకుని మనకు చూపించింది పంపరు, వేరే ఏదో పంపిస్తారని అన్నారు. నాకు అది తినాలనిపిస్తుందని మన అసిస్టెంట్ శ్రీనికు చెప్పి తెప్పించాను. తనతో పాటు నేను కూడా ఎంతో ఎగ్జైట్ గా ఫీల్ అవుతూ తినాలని ఓపెన్ చేస్తే వాళ్ళు ఇన్స్టాలో చూపించిన దానికి వారు పంపించిన దానికి అసలు సంబంధమే లేదు అని కింగ్ చెప్పుకొచ్చారు. నాకు చెబుతున్న ఈ వీడియో కింద అలెక్య చిట్టి పికిల్స్ పాపల ఫోటోస్ పెట్టి కొందరు మీమ్స్ చేస్తున్నారు. ఇక అంతగా సోషల్ మీడియాలో వైరల్ అయింది ఎవరబ్బా అంటే ఖచ్చితంగా అలెక్య చిట్టి పికిల్స్ పేరు వినబడుతుంది. వారి మ్యాటర్ మామూలుగా వైరల్ అవ్వలేదు. వారు మాట్లాడే భాష, వారు అమ్మే పచ్చళ్ళ ధర, ఇలా అన్ని కలగలిపి పెద్ద దుమారమే చెలరేగింది. అందరూ వాళ్ళని విమర్శించిన వారే. ఈ వివాదంతో వారు తీసుకున్న నిర్ణయాలు వగైరా అన్ని కలగలిసి ఒక నెల రోజుల పాటు సోషల్ మీడియా అంతటా వాళ్లే కనిపించారు. వారు చెప్పిన మాటలు విని కింగ్ నాగార్జున కూడా ఆ పచ్చలు తెప్పించుకుని మోసపోయారని ఈ వీడియోకి సదరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అయితే నాగార్జున మాత్రం ఎక్కడా పికిల్స్ పాపల పేర్లైతే బయట పెట్టలేదు.